క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి తుయితైరా సంఘాన్ని గురించినటువంటి మరికొన్ని సంగతులని మనం ధ్యానం చేద్దాం. మరి నిన్నటి దినాన తుయితైరా సంఘములో ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తాం. మరి అలాగే ఈరోజు ఆ తుయితైరా పట్టణంలో ఉన్నటువంటి కొన్ని లోపాల గురించి ప్రభు గద్దిస్తున్నాడు. వాటిని కూడా మనం చూద్దాం. నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీ వండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకి బోధించుచు వారిని మోసపరుస్తుందని ప్రకటన 2:20 చూస్తున్నాం. యెజెబెలు అనే స్త్రీ, ఆమె బోధలు ఈ సంఘంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈమె పాత నిబంధన కాలమందు గల ఆహాబు భార్య అని మనకు అందరికీ కూడా తెలుసు. ఈ యెజెబెలు అనే పేరుకి శీలవతి అని అర్థం, కానీ ఆ పేరుకి ఆమె జీవితానికి ఎక్కడా పొంతన లేదు. ఒక దుర్మార్గురాలు. ఈమె సీదోనీలకు రాజు అయిన ఎత్బయలు కుమార్తె. మనం 1 రాజులు 16:31 చూస్తాం. దేవతా ప్రవక్తలను పోషించేది. యెజెబెలు పోషిస్తున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అలాగే అషేరా దేవి ప్రవక్తలు 400 మంది. 1 రాజులు 18:19 చూస్తాం. పగ తీర్చుకునే స్వభావం గలది. ఏలియాను చంపించాలనుకుని ఉపాయం పన్నింది. అలాగే నాబోతు అనబడిన ఒక నిర్దోషి అయిన వ్యక్తిని అన్యాయంగా తన ద్రాక్ష తోట లాక్కుని లేనిపోని నేరాలు మోపి అతని చావుకి కారణమైంది. మరి ఈమె తన రాజ్యంలో జారత్వాన్ని, చెల్లంగితనాన్ని ప్రోత్సహించేది. ఇవన్నీ కూడా 1 రాజులు 21:7-13 2 రాజులు 2:22 నుంచి కూడా మనం చూస్తాం. అలాగే ఈమె ఒక గర్విష్ఠులుగా కూడా 2 రాజులు 20:30-31 చూస్తాం. భర్తని కీడుకు ప్రేరేపించేటటువంటి బుద్ధి కలిగినది. అందుకనే ఆమె భర్త అయిన ఆహాబు గురించి తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవరినూ లేడన్న మాట రాయబడింది. అలా తన జీవితం అంతా అవలక్షణాలు కలిగిన స్త్రీ. ఆమె బోధలు సంఘములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆమెని ప్రభు యెజెబెలు, ఆ సంఘములో తుయితైరా సంఘంలో ఉన్నటువంటి స్త్రీ యెజెబెలు అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తుయితైరా అనే సంఘములో ఉన్న యెజెబెలు అనే స్త్రీ జారత్వం జరిగించుట, విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినుట తప్పేమీ కాదని ఆ సంఘములో మోసపూరితమైన బోధలు చేస్తూ ఉంది. జారత్వం జరిగించేవారు క్రీస్తు యొక్క అవయవాలను వేశ్య యొక్క అవయములుగా చేసిన వారు అగుదురని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. 1 కొరింథీ పత్రిక 6:15 మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమో తగదైన వాక్యం మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే జారత్వాన్ని విసర్జించాలి, కానీ మరి ఈమె జారత్వాన్ని ప్రోత్సహించే బోధన చేస్తుంది. విగ్రహాలకి బలి అర్పించిన వాటిని, రక్తమును గొంతు పీసుకు చంపిన దానిని, జారత్వాన్ని విసర్జించాలని ఆది సంఘములో అపోస్తులు హెచ్చరిక చేశారు. అపోస్తుల కార్యాలు 15:28 విగ్రహార్పితమైనవి తినకూడదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. 1 కొరింథీ పత్రిక 4:8-12 లోకము నుండి ప్రత్యేకించబడిన నీవు ప్రత్యేకంగానే జీవించాలి. అవిశ్వాసులతో సంబంధం ఎంతో ప్రమాదం. అలా అని వారితో మాట్లాడకూడదని కాదు, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో వారితో పాలు పంపులు మనం పొందకూడదు. అలాగే ఇంకొక హెచ్చరిక ఇస్తున్నాడు. మారు మనసు పొందుకునే దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను, అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందదంటున్నాడు. యెజెబెలు ఒక అవలక్షణాల పొట్ట. ఆమె పేరుకు శీలవతి అనే కాకుండా పెంటకొప్ప అనే మరో కూడా ఉంది. ఈ రీతిగా చూస్తే ఆమె వ్యక్తిత్వానికి ఇది తిరుగులేని పేరు, సార్థక నామధేయం. అయినప్పటికీ కృపగల దేవుడు ఆమె మారు మనసు పొందడానికి సమయం ఇచ్చినప్పటికీ ఏది మారు మనసు పొందుకున్నది. కావున ప్రభు తన తీర్పును వెల్లడి చేస్తున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. దానితో వ్యభిచరించిన వారు దాని పిల్లలు అనగా యెజెబెలు బోధనను అనుసరించి నడిచేవారే దాని పిల్లలు. సంఘాల్లో ఇటువంటి బోధలు చేసేవాళ్ళు దేవునికి వ్యతిరేకులు, ఆ బోధనలు అనుసరించేవారు కూడా యెజెబెలు సంబంధికులనే విషయాన్ని మనం గమనించాలి. మరి మన జీవితాల్లో కూడా ప్రభు మారు మనసు పొందడానికి లెక్కలేని అవకాశాలు మనకి ఇచ్చినప్పటికీ ఆయన కృపను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. అయినా ఆ కృపామయుడు మన పట్ల కృప చూపిస్తూ సిలువలో దొంగ వలె ఒక చిన్న మాటతో పరలోకం చేరిపోవచ్చు అంటూ వ్యర్థమైన ఆలోచనలతో ఆయన కృపను చులకన చేసే ప్రయత్నం ఎవరూ చేయకూడదు.
ఆయన అనుగ్రహం, సహనము, దీర్ఘశాంతము, మారు మనసు పొందుటకు మనల్ని ప్రేరేపిస్తుందనే విషయాన్ని మనం గ్రహించుకుంటే గనక ఉగ్రతలో నుంచి మనం తప్పించుకోలేం. ఈ విషయాలు రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తాం. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మన ఎడల ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని 2 పేతురు 3:9 చూస్తున్నాం. ఇటీవల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు బెన్హీమ్ గారు ఆయన కలిగిన అనుభవాన్ని గురించి మనం విన్నాం. ప్రపంచంలో అనేకులు ప్రభు చెంతకు నడిపించిన వాడే. పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ప్రవేశానికి అనుమతి లేకుండా పోయిందట. అయితే ఆయనకి మరొక అవకాశం ఇవ్వబడింది. కానీ మనకు అలాంటి అవకాశం ఇవ్వబడదు. నీకు భాషలు రావచ్చు, ఉపవాసాలు చేయొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, పాటలు పాడవచ్చు. అయితే పరలోకంలో ప్రవేశించకుండా నిన్ను అడ్డగించేది నీలో ఏముందో ఆ విషయం మారు మనసు పొందాల్సి ఉంది. ఆ విషయంలో మారు మనసు పొందవలసి ఉంది. పరిశీలన చేసుకుని మనం జీవించాలి. నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదు అని అనుకోవద్దు. నేను పరిశుద్ధినంటూ నన్ను నువ్వు మోసం చేసుకునే ప్రయత్నం చేయదు. దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తూ ఉండగా మారు మనసు పొందు. ఆయన అనుగ్రహమును, సహనమును, దీర్ఘశాంతమును నిర్లక్ష్యం చేయవద్దు. అంతరింద్రియాలని, హృదయములను పరీక్షించేవాడు నేనే అంటున్నాడు ఆయన. ఈ లోకంలో నటించడంలో చాలామంది ఉన్నారు, ఘనత వహించిన వారు ఉన్నారు. ఈ లోకంలో ఎంత నటించినా, ఎంతమందిని మోసం చేసినా దేవుని చేతిలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దొరికిపోతారు. నీకు తలంపు పుట్టక ముందు అది దేవునికి తెలుసు. నీ మనసులో ఏముందో నీ భార్యకు కానీ, భర్తకు కానీ, ప్రాణ స్నేహితులకు కానీ తెలియకపోవచ్చు. కానీ నీ అంతరింద్రియాలను పరిశోధించిన దేవునికి సమస్తము తెలుసు. మనుషులు పైవేషం లక్ష్య పెడతారు కానీ ప్రభు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. కావున దేవుని సముఖంలో మనల్ని పాపానికి ప్రేరేపించేటటువంటి సంగతులన్నింటినీ కూడా మనము విసర్జించవలసిన అవసరం ఉంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. అతని రూపాన్ని, ఎత్తును లక్ష్య పెట్టవద్దని సమూయేలుతో దేవుడు యెషయి కుమారుల గురించి మాట్లాడాడు. మరి దావీదు అంటున్నాడు, నా అంతరింద్రియాలు నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నాడు 139 కీర్తన 13వ వచనంలో. అంతరింద్రియాలని పరిశీలించగలిగిన వాడు దేవుడే. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయాలను పరిశోధించేవాడును, అంతరింద్రియాలని పరీక్షించేవాడును అంటున్నాడు ఇర్మియా 17:10లో. రాజైన దావీదు, ప్రవక్త అయిన ఇర్మియా కూడా అంతరింద్రియాలని పరిశోధించేవాడు నీవే అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. హృదయాల్ని, అంతరింద్రియాలని పరిశీలించి నీతిగల దేవా అంటూ కీర్తన 7:9లో భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించమని 20వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తున్నాం. సైన్యములకు అధిపతికి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడు నీవే, అంతరింద్రియములను, హృదయములను చూచువాడు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుకొనుచున్నాను, నీవే వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక అని ఇర్మియా 20:12లో మాట్లాడుతున్నాడు. ఆయన అంతరింద్రియాలను గ్రహించగలవాడని సంఘములన్నీ కూడా గ్రహించగలగాలి. ఆయన అంతరింద్రియాలను గ్రహించగలిగితే ఆ తలంపు నీవు రహస్య పాపాలను కొనసాగిస్తున్నప్పుడు నీకు భయం, దాని నుండి ఆ భయమే నిన్ను దూరం చేస్తుంది. తద్వారా నీ జీవితం సరిచేయబడుతుంది. మరి ఈ విధంగా ఆ సంఘానికి దేవుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. చివరిగా మనము చూస్తూ ఉన్నట్లయితే, తుయితైరులో కడమవారైన మీతో, అనగా ఈ బోధన అంగీకరింపగా సాతానిక గూఢమైన సంగతులు ఎరుగుమని చెప్పుకునే వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చే వరకు మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకునడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుడి మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదంతముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చొక్క ఇచ్చేదను. ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అంటున్నాడు. క్రియలు, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం కలిగి ఉన్న తుయితైర సంఘములో యెజెబెలు తన బోధల చేత అనేకులను మోసపరిచింది. జారత్వం చేయడానికి, విగ్రహార్పితమైన వాటిని తినడానికి ప్రేరేపించింది. వారిని విశ్వాసం నుంచి తొలగించింది. అయితే కొందరు యెజెబెలు బోధనలు అంగీకరింపక, సాతాను కార్యకలాపాల్లో పాల్గొనకుండా మరి చాలా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. వారితో అంటున్నాడు, మీ పైన ఏ భారం పెట్టను. నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్నదాన్ని జాగ్రత్తగా పట్టుకునుడని. శేషించిన సంఘంపై ఎలాంటి భారాన్ని ప్రభు పెట్టట్లేదు. వారికి కలిగినది ఏమిటంటే చక్కటి క్రియలు, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం. నేటి దినాల్లో కూడా దుర్బోధలు దావానంలా వ్యాపిస్తూ ఉండగా మనకు కలిగిన దాన్ని మనము కూడా పట్టుకోగలిగితేనే దుర్బోధను ఎదిరించి ప్రభువు కొరకు స్థిరంగా నిలబడగలం. ఇంతకీ మనం కలిగినదేమిటి? సువార్తను గట్టిగా పట్టుకోవాలి. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని
నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారు ఇందురని 1 కొరింథీ పత్రిక 15:1-2 చూస్తున్నాం. మొదటి విశ్వాసాన్ని అంతవరకు గట్టిగా పట్టుకోవాలి. పాపం వలన కలుగు భ్రమచేత ఎవడనూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపడితేనే క్రీస్తులో పాలువారం ఏంటామని హెబ్రీ పత్రిక 3:14-15 చూస్తున్నాం. మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతున్నది. ఆకాశ మండలము గుండా వీళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడతామని హెబ్రీ పత్రిక 4:13-14 చూస్తున్నాం. ప్రతిఫలం ఏమిటంటే గనక నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనపదండముతో వారి నేలను, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చొక్క ఇచ్చేదని అంటున్నాడు. అధికారం ఎవరికి? అంతం వరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేయవారికి. అంటే ఆయన విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆయన ఆజ్ఞలకు కూడా నెరవేర్చాలి. ప్రభువు చివరి ఆజ్ఞను కూడా చేయుడని బోధించాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 28:19. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని మత్తయి 7:20 చూస్తున్నాం. అనగా సంపూర్ణంగా ప్రభు మాటలు గైకొనాలి. అలాంటి వారికి 2 ప్రతిఫలాలు లభిస్తున్నాయి. ఒకటి జనుల మీద అధికారం, ఇశ్రాయేలు మీద సర్వలోకాన్ని పరిపాలించే అధికారం, దేవదూతలకు న్యాయం తీర్చే అధికారం. మత్తయి 19:26, 1 కొరింథీ 6:2, 1 కొరింథీ 6:3 చూస్తాం. వేకువ చొక్క, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాట. ప్రకటన 22:16. బిలాము ప్రభువుని గురించి ఈ రీతిగా ప్రవచించాడు. ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో లేచును. సంఖ్యాకాండం 24:17. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చొక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనటువంటిది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అంటున్నాడు 2 పేతురు 1:19. ఆయన యందు మనం లక్ష్యం ఉంచగలిగితే ఆయనతో కూడా కలిసి మనం పరిపాలిస్తాం. క్రియలు, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం కలిగి దుర్బోధలకి మనం దూరంగా మారు మనసు పొంది ప్రభువిచ్చే ప్రతిఫలాలు పొందుకోవాలి. యెజబెలు లాంటి దుర్బోధలని మనం ఏమాత్రం కూడా అంగీకరించకుండా, దరి చేరనివ్వకుండా దేవుని సముఖంలో మనం మొట్టమొదటి నుంచి విన్నటువంటి రక్షణ సువార్తని అంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం విన్నదాన్ని మన జీవితాల్లో క్రియల రూపంలో ప్రత్యక్షపరుస్తూ ఈ లోకానికి మన జీవితం ద్వారా సువార్త ప్రకటిస్తూ, మన క్రియల ద్వారా సువార్తను ప్రకటిస్తూ మనం కలిగి ఉన్నదాన్ని అంతవరకు జాగ్రత్తగా మనం పట్టుకున్నట్లయితే అనేక మందికి మనం దీవెనకరంగా మారగలుగుతాం. అప్పుడు ప్రభు ఆయనతో పాటు మనకి కూడా పరిపాలించే అధికారం ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానంలో మనం కూడా పాలిభాగస్థులమై ఉంటాం. కావున తుయితైరా సంఘములో మరి కొన్ని ప్రశంసించే సంగతులు ఉన్నాయి, అలాగే కొన్ని కఠినమైన హెచ్చరికలు ఉన్నాయి. అలాగే మన జీవితంలో కూడా ప్రశంసించే విషయాలు, హెచ్చరించబడే విషయాలు కూడా ఉన్నాయి. ఏ విషయాల్లో అయితే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడో, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుందో ఆ విషయాల్లో మన హృదయం దోషారోపణ చేసే వాటన్నిటిలో పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాన్ని సమ్మతిపరుచుకొని దేవునితో, మనుషులతో మనల్ని మనం సమాధానపరుచుకొని దుర్బోధల వైపు తిరగకుండా తిరిగే వారిని అడ్డుకుని వారిని దేవుని వైపు త్రిప్పుతూ ఆయన కృపలో ముందుకు సాగిపోదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్యమైన అద్భుతమైన సహాయాన్ని మనకు అందించే ఆయన కృపలో ముందుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక.